ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను. ఒకడు ఉంటాడు మామ, దీన్ని అమ్మ జీతం ప్రపంచంలో ఎవ్వడికి లేదు మామ. పెళ్ళాము వాడు ఒక్కడికే ఉంది పెళ్ళాము. ప్రతి వీడియోలో సావం మింగుతా ఉంటాడు అనుకో. అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. మేము వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఈ రోజు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయినాం. ఇక నేను నా వైఫ్ ఈ రోజు నాతో ట్రావెల్ చేయను అని చెప్పి సిగ్గుండాలరా. యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. అందుకే కొంచెం వెరైటీగా ఈ రోజు ఈ వీడియోలో వాణ్ణి మింగడానికి మనం రెడీగా ఉన్నాం. సో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అయితే చూడండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఎందుకంటే కౌంట్ చాలా తక్కువ ఉంది. సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు పెళ్ళయిందో లేదో చెప్పండి. పెళ్లి అనేది 5 స్టార్ హోటల్లో డిన్నర్ చేయడం లాంటిది. తినేటప్పుడు బానే ఉంటుంది కానీ బిల్లు కట్టేటప్పుడు బాధగా ఉంటుంది. పెళ్లి అనేది గేదెని పెంచడం లాంటిది. పాలు పితికేటప్పుడు ఆనందంగా ఉంటుంది కానీ పేడెత్తప్పుడే చిరాగ్గా ఉంటుంది. ప్రతి వీడియోలో ఒకటే డైలాగ్ మామ, సాగం మింగుతా ఉంటాడనుకో. ఈ రోజు నేను నా వైఫ్ ఏం చేయబోతున్నామో తెలుసుకోవాలా? చూసేద్దాం రండి. ఎక్కడికి రా వచ్చేది? ప్రతి వీడియోలో చూసేద్దాం రండి. మాకేం పని పాట లేదేంట్రా? అసలుకి నేను నా వైఫ్ కలిసి ఏం చేసామో ఈ వీడియోలో చూసేద్దాం రండి. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. ఇదే కాకుండా సింగిల్స్ మనోభావాలు దెబ్బతీసేలా వీడి డైలాగ్స్ ఉంటాయి, వీడి థంబ్నైల్స్ ఉంటాయి, వీడి టైటిల్స్ ఉంటాయి మామ. అవేంటో తెలుసా? నేను నా వైఫ్. నీ వైఫ్ ఏరా బాబు? మేము వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఈ వీడియోలో చూసేద్దాం రండి. యూట్యూబ్ లో ఎప్పుడైనా షార్ట్స్ చూసుకుంటూ కూర్చుంటే సడన్ గా వీడు వచ్చిందంటే ఇలా ఉలిక్కి పడతాను మామ. ఎందుకంటే ఈరోజు నేను నా వైఫ్ నాకైతే రీసౌండ్ వస్తూ ఉంటుంది. కింద కామెంట్లు చూడాలి మామ, ఒక్కొక్క కామెంట్ ఒక్కొక్క డైమండ్ లా ఉంటుంది. బాబు వ్లాగింగ్ వీడియో అంటే ఎంటర్టైన్మెంట్ విధంగా ఉండాలిరా, మమ్మల్ని సాగం ఇంకేలా ఉండకూడదు. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే బాబే. మీరు మెహందీలు వేసుకోవడానికి పోతే నాకెందుకు, మీరు షాపింగ్కి పోతే నాకెందుకు, అది ఏదో సరే ఆ వీడియో పెట్టేదైనా ఏదైనా ఎంటర్టైనింగ్ గా ఉంటుందా అంటే కాదు. మాకు రోత ఉంటే ఎలా ఉంటుంది అంటే అది ఎందుకంటే అందులో స్టార్టింగే వస్తుంది మామ డైలాగు. ఈరోజు నేను నా వైఫ్ అనగానే అయిపోయింది. ఇంకా అని మీదికి స్టార్ట్ అవుతుంది మాకు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఇంకా నీ కొన్ని డైలాగ్స్ ఉంటాయి మామ, దీని అమ్మ జీవితం అరాచకం అంతే. ఎందుకంటే నీ ఒక్కనికి పిల్ల ఉన్నట్టు అలాగే మాట్లాడుతాను. మేమిద్దరం ఇంకా సన్యాసం తీసుకొని చచ్చిపోతాం. ఇంకా ఇంకా ఊరు మొత్తం నువ్వు నీ పిల్లమే తిరగండి. ఏంట్రా ఈ రోత? ప్రతి వీడియోలో ఒక్క వీడియో అంటే ఓకే మామ, నేను ఒక 100 వీడియోలు చూస్తే అందులో 90 వీడియోలు అలాగే ఉంటాయి. నిజంగా ఒక్క మాట చెప్పు మామ, ఇలా నీ మనసు మీద చేపెట్టుకుని చెప్పు. నీ వీడియోలు నువ్వే చూస్తే నీకు రోత ఉడుతుందా లేదా? అంటే అది నా వైఫ్ కొత్త ఛానల్ పేరు వచ్చేసి హబ్బు సిద్ధు బ్లాగ్. మా ఛానల్ ని యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి. ఓ ఇలా కూడా మమ్మల్ని సావమింగాలని ఫిక్స్ అయ్యావా? ఈ ఛానల్ నుంచి ఎలాగోలా తప్పించుకున్నామంటే ఇంకో ఛానల్ కూడా ఉందా మామ? ఏంటి మామ మా మీద ఈ పగ? నీకు ఇన్ని కామెంట్లు వచ్చినా కూడా నువ్వు మారడం లేదు మామ, అందుకనే వీడియో చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నువ్వు కొంచెం ఇప్పటికైనా మంచి వీడియోలు చేస్తావని. నేను చూసి పోసేసుకుంటా అనుకున్నావా? ఇది వ్యాపారం. ఎందుకంటే నువ్వు పెట్టే వీడియోలో కంటెంట్ ఉంది అని నువ్వు అనుకుంటే సరిపోదు, మేము కూడా అనుకోవాలి మామ. అది ఫేక్. కానీ నువ్వు పెట్టే వీడియోల్లో కంటెంట్ లేదు, రోత క్రింజ్ మాత్రమే ఉంటది. దానికి తగ్గట్టుగా నీ డైలాగ్ ఉంటుంది, నేను నా వైఫ్. జ్వరం వస్తుంది మామ నాకైతే. అదే మ్యాజిక్. ఓ రకంగా నాకు భయం వేస్తుందమ్మా. రాను నువ్వు కూడా లచ్చక్క టీవీ అఫీషియల్ లాగా ఎక్కడైపోతావో అని. పొట్టోడికి దోలు తీరిపోయింది.
నువ్వు కూడా అలాంటి రోత వీడియోలు చేస్తే మా పరిస్థితి ఏమవుతుంది? దయచేసి ఇప్పటి నుంచి ఆ క్రింజి వీడియోలు రోత వీడియోలు చేయకండి మామ, చూడలేక చచ్చిపోతున్నాం మేము. అదనమాట వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని ఖచ్చితంగా మెన్షన్ అయితే చేయండి మామ. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఎందుకంటే కౌంట్ చాలా తక్కువ ఉంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇస్తే నాకు ఇంకా కొంచెం బూస్టప్లా ఉంటుంది అనమాట. ఈ మధ్య కొంచెం డల్ అయినా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం బూస్ట్ వస్తుంది మామ. అదనమాట వీడియో. నా పని అయిపోయింది మామ, మీరు కూడా పోయి చేసుకోండి, మీ పని చేసుకోండి. బాయ్ బాయ్.